గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు 8 గంటలకు పైగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించారు. వంశీ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టు సైతం రెడీ తయారు చేశారు. ఇక ఇదే కేసులో మరో ఇద్దరిని సైతం అరెస్టు చేశారు. A1గా వల్లభనేని వంశీ, A7గా శివరామకృష్ణ ప్రసాద్, A8గా నిమ్మ లక్ష్మీపతిని చేర్చారు. ప్రసాద్, లక్ష్మీపతికి కూడా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితుల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నారు. ఇక ఇదే అని చెప్పే మరిన్ని డీటెయిల్స్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. స్వప్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం నుంచి కూడా సంచలనంగా మారిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి కూడా ఉదయం నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ అవుతున్న సంగతి. మొత్తానికి వల్లభనేని వంశీని ఎప్పుడు ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు, ఎప్పుడు వైద్య పరీక్షలు చేస్తారు, అక్కడి నుంచి ఎప్పుడు ఆ కోర్టుకు పంపిస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆ చర్చ జరుగుతా ఉంది, ఆందోళన జరుగుతా ఉన్న నేపథ్యంలో మొత్తానికి వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆ కోర్టుకైతే తరలించారు. ఆ ఉత్కంఠకి తెర తీశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ వల్లభనేని వంశీని దాదాపుగా 8 గంటల సేపు పూర్తి విచారణ చేశారు. ఆయన యొక్క ఆ వివరణ మొత్తం కూడా నమోదు చేశారు. మొత్తానికి ఆ వల్లభనేని వంశీ దగ్గర నుంచి రికార్డు మొత్తం కూడా తీసుకోవడానికి, రికార్డు నమోదు చేసుకోవడానికి దాదాపు 8 గంటల ఆ సమయం పట్టింది. 8 గంటల సమయంలోపు ఆ స్టేషన్ వద్దకు కుటుంబ సభ్యులు వచ్చారు, ఆ భార్య వచ్చింది, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక్కొక్కరుగా వస్తున్నారు, వెళ్తున్నారు. పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో ఎక్కడా కూడా వల్లభనేని వంశీపై ఎటువంటి కేసు నమోదు చేశారు, ఫిర్యాదుదారుడు ఎవరు, ఏమని ఫిర్యాదు చేశారనే అంశాన్ని పోలీసులు ఎక్కడా బయటికి రానివ్వలేదు. అలాగే కుటుంబ సభ్యులకు చెప్పలేదు. అలాగే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వచ్చిన ఒక కీలక లాయర్ ని కూడా పోలీసులు లోపలికి రానియన పరిస్థితి ఉంది. మొత్తానికి చివరి నిమిషంలో లాయర్ ని లోపలికి పిలిచిన పరిస్థితి ఉంది, ఆయనకి తెలిపిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆయనకి వల్లభనేని వంశీకి కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని ప్రస్తుతం వల్లభనేని వంశీని విజయవాడ కోర్టుకైతే తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ కోర్టులోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉంది. విజయవాడ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు, ఎప్పుడు కోర్టుకి తీసుకెళ్తారు అనేది కూడా ఒక అవగాహన రానియకుండా పోలీసులు పక్కడబందీ ప్లాన్ తో చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గానీ, నాయకులు గానీ ఎక్కడా కూడా వెళ్తున్న వాహనాన్ని కేరావు చేయకుండా ఉండటం కోసం కూడా పోలీసులు పకడ్బందీ ప్రణాళిక వేశారు. ఏ రూట్ లో వెళ్తున్నారు అనేది చెప్పకుండా ఈ రూట్ లో వస్తున్నారంటూ కూడా ఆ రూట్ లో తీసుకెళ్లకుండా మరొక రూట్ నుంచి ఆయన తీసుకుని వెళ్తున్న తరుణం. మొత్తానికి ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు అయితే చేయించుకున్నారు. వైద్య పరీక్షలు చేయించిన అనంతరం విజయవాడ SC/ST అట్రాసిటీ కోర్టుకు అయితే తరలించిన పరిస్థితి ఉంది. దీనిలో ముఖ్యంగా వల్లభనేని వంశీతో పాటు A7, A8 నిందితులను కూడా పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ముగ్గురిని కూడా వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కూడా ఆ కోర్టుకు తరలించిన పరిస్థితి ఉంది. దాదాపు 8 గంటల సేపు ఆ వంశీని ప్రశ్నించినంతసేపు, రికార్డు చేస్తున్నంతసేపు బయట ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకున్నందుకు మొత్తానికి పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ ఎవరైతే ఈ యొక్క వల్లభనేని వంశీ ఎపిసోడ్ మొత్తానికి కూడా కేసు పెట్టిన వ్యక్తి సత్యవర్ధన్ గా పోలీసులు మొత్తానికి బయట పెట్టారు. ఆయన స్టేట్మెంట్ కూడా విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో దాదాపు 4 గంటలు 5 గంటల దాకా ఆయన రికార్డు కూడా ఆ స్టేట్మెంట్ తీసుకున్న పరిస్థితి అయింది. మొత్తానికి సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో
మరొక ఇద్దరు నిందితులు A7 ఎల్లినేని ఆ శివరామకృష్ణ, A8 ఆ లక్ష్మీపతి కూడా ఇరువును కూడా అరెస్ట్ చేశారు. వారిని కూడా ఆ కోర్టుకి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి మరికొద్ది సేపట్లో ఆయన కోర్టులో అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. కోర్టులో అటెండ్ అయిన అనంతరం కూడా ఆయనకి రిమాండ్ విధిస్తారా, బెయిల్ ఇస్తారా అనే దాని మీద ఉత్కంఠగా కొనసాగుతుంది. మొత్తానికి పోలీసులు పెట్టిన పలు సెక్షన్లు కూడా ప్రస్తుతానికి ఆయనకి బెయిల్ వచ్చే పరిస్థితి కనపడినట్టుగా ఉంది. దాదాపుగా ఆయనకు కొన్ని రోజులు రిమాండ్ విధించి రిమాండ్ లో ఉన్నప్పుడు పోలీసులు మళ్ళీ